తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం మధ్యాహ్నం భానుడి భగభగలు, సాయంత్రం అయ్యేసరికి చల్లదనం. దాంతోపాటు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి. దీంతో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భానుడి బగలకి వెళ్లాడిపోయిన జనం నిన్న ఈ రోజు కొంత ఉపశమనం అయితే పొందారు. కొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కావచ్చు, అలాగే వడగండ్లతో కూడినటువంటి వర్షం కావచ్చు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ధర్మరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, కొంత నిన్న ఈ రోజు వర్షపాతం నమోదవుతా ఉంది. ఏ జిల్లాలో ఎలా ఉంటుంది, సో ఎక్కడెక్కడ నమోదవుతా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ద్రోణి ప్రభావం అనేది నిన్న తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల మనకి చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా తేలికపాటి వర్ష సూచనలు, అలాగే కొన్ని 3 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడం చూసాము. సో ఈ రోజు కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈవెన్ యొక్క ద్రోణి ప్రభావం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా నిన్నటి వాతావరణం ఏదైతే చూసామో ఈ రోజు కూడా అటువంటి వాతావరణం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర అలాగే ఈశాన్య జిల్లాలకు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు వడగండ్ల వాన కూడా ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా తేలికపాటి వర్ష సూచనలు అయితే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ గాలి వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు మధ్యలో కూడా తేలికపాటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కూడా ఈ రోజు రేపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇన్ని రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి సార్ మనకి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగుతున్నాయి. ఈ రోజు కొంచెం ఈ యొక్క తీవ్రత కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా రేపు స్వల్పంగా తగ్గి యథాస్థాయిలోనే వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. రాగల మళ్ళీ 4 రోజుల తర్వాత ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభావంతో ఎన్ని డిగ్రీలు అంటే ఎన్ని సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రత తగ్గింది మనకి? ఎందుకంటే 40-42 క్రాస్ అయింది. ఆదిలాబాద్ దగ్గర చూసుకున్నట్లయితే ఎంత తగ్గింది మనకి ఇప్పుడు? చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల సుమారు 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 40 డిగ్రీల వరకు నమోదైనటువంటి ఉష్ణ తీవ్రత ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది మనకి భద్రాచలంలో 38.5 డిగ్రీల వరకు కూడా నమోదైంది. గతంతో పోల్చుకుంటే 2 డిగ్రీలు అన్ని చోట్ల కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది చూస్తున్నాం. మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా ఉన్నాయా సార్, లేదంటే ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ద్రోణి ప్రభావం క్రమేపీ తగ్గినప్పటికీ కూడా ఈ యొక్క వర్ష సూచనలు అనేవి, ముఖ్యంగా ఈదురుగాళ్ల ప్రభావం అనేది ఈ యొక్క ఉత్తర ఈశాన్య జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంది. సో వన్స్ ఈ యొక్క సిచ్యువేషన్ తగ్గినప్పుడు క్రమేపీ రానున్న 3 రోజుల్లో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సాధారణ స్థాయిలో క్రమేపీ కొనసాగినప్పటికీ క్రమేపీ తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 డిగ్రీల మేర సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రతలు తగ్గాయి. 40-42 నమోదయ్యే దగ్గర దాదాపు 38.5 మాత్రమే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్రభావం మరొక 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ జిల్లాలన్నింటిలో కూడా తేలికపాటి వర్షపాతాలు, అలాగే 50 నుంచి 60 డిగ్రీల మీద గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, మొదలగు జిల్లాలు ఏదైతే ఉన్నాయో అక్కడ సాధారణ పరిస్థితులు ఉంటాయి. సాధారణ చిన్న వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ యొక్క ప్రభావం 2-3 రోజుల పాటు రాష్ట్రం మీద క్రమంగా కనిపిస్తూ ఉంది. అలాగే 4 రోజుల తర్వాత మరొకసారి క్రమంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. మరొకసారి 42-43 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శివనాగుతో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.